మళ్ళీ సెకండ్ చాప్టర్ రీక్యాప్కి వెళ్ళిపోదాం. అదేంటి సార్ సెకండ్ చాప్టర్ అని చెప్పి ఫస్ట్ చాప్టర్ నోట్స్ పెట్టారని అనుకుంటున్నారా? చిన్న చేంజ్. నిన్న మనం చేసినటువంటి మాడ్యూల్లో మనం ఎక్కడ కూడా పాయింట్స్ డిస్ప్లే చేయలేదు. కాబట్టి నాకేమనిపించిందంటే క్విక్గా మీరు రివైజ్ చేసుకోవాలి అని అంటే మనకి క్విక్ నోట్స్ ఒకటి అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లింక్ని మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా క్విక్గా ఈ క్విక్ నోట్స్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. సో మనం కవర్ చేసే పాయింట్స్ అన్నీ కూడా ఇందులోంచే మనం కవర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకునే అంత టైం ఉండదు. ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ with your commitment and focus you are going to crack the exams very well and you are going to score very well. So no doubt these materials will be attached in the description link. Kindly get into that. If it is not attached, please put in the comment section. I am going to send it to you for every chapter. So without any further delay, let's begin. సో మనం ప్రతి చాప్టర్కి రివిజన్ మెటీరియల్ అనేది ఇద్దామనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో క్విక్ పాయింట్స్ ఇంతవరకు మనకు అవగాహన కనుకున్నట్లయితే మీరు ఈజీగా మార్క్స్ 70 to 80% స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన, నా ప్రయత్నం. మీ అందరికీ ఇది ఉపయోగపడాలి అనేటువంటి ఒక చిన్న ఆశ. మన తెలుగు పిల్లలు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో ఎక్కడ ఉండి ఎగ్జామ్ రాస్తున్నా అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే ఇది చేయటం జరుగుతుంది. సో మనం ఇది కనుక తీసుకున్నట్లయితే ఇందులో మనకి నేషనలిజం ఇన్ ఇండియా ద సెకండ్ చాప్టర్ ఇన్ హిస్టరీ. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ చాప్టర్. లెట్ us see here. ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ వరల్డ్ వార్ మనకి 2 హెడ్డింగ్స్లో ఉంటుంది. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, అలాగే పొలిటికల్ అన్రెస్ట్. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకున్నట్లయితే హై ట్యాక్సేషన్, ఎక్కువగా పడినటువంటి పన్నుల భారం, అలాగే డబ్లింగ్ ఆన్ కస్టమ్స్ డ్యూటీస్, వారిపై విధించేటువంటి పన్నులు రెట్టింపు అయ్యాయి, డబుల్ అయ్యాయి. అట్లాగే ప్రైస్ హైక్స్, విపరీతమైనటువంటి ధరల యొక్క పెరుగుదల, అలాగే ఆహార ధాన్యాల యొక్క కొరత, ఫుడ్ షార్టేజెస్. ఎందుకు ఫుడ్ షార్టేజ్? డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్. అట్లాగే 1918లో మనకి ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్ అనేటువంటిది వచ్చింది. ఈ ఇన్ఫ్లుయెన్జా ఎపిడెమిక్ అనేది మనకి కోవిడ్-19 ఎలాగైతే వచ్చిందో ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అది పాండమిక్ అంటాం. ఎపిడెమిక్ అంటే ఒక నిర్ణీతమైనటువంటి ఒక ప్రదేశంలో మాత్రమే ఆ ప్రభావాన్ని కనుక చూపించినట్లయితే దాన్ని ఎపిడెమిక్ అంటాం. సో ఈ కారణాల వలన ఒకటి ఫుడ్ షార్టేజ్, హై ట్యాక్సేషన్, ఇన్ఫ్లుయెన్సా ఎపిడెమిక్, ఈ 3 కారణాల వలన మనకి ఎకనామిక్గా బాగా స్ట్రెయిన్ అయ్యారు. అట్లాగే పొలిటికల్ అన్రెస్ట్. సో రైజింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ఇండియన్స్, భారతీయులలో పెరుగుతున్నటువంటి అసహనం, నిస్సహాయత, వ్యతిరేకత, ఇవన్నీ కూడా వస్తాయి ఇందులో. సెల్ఫ్ రూల్ రావాలి అనేటువంటి ఒక ఆలోచన బాగా ముందుకు రావటం, బలంగా మన మనసుల్లో నాటుకోవటం, ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వరల్డ్ వార్కి మనకి ఇన్కమ్ ట్యాక్స్ విధించారు. అప్పుడే ఫోర్స్డ్ కన్స్క్రిప్షన్, బలవంతంగా యుద్ధాల్లో తీసుకెళ్లే వాళ్ళు సైనికుల్ని. అప్పట్లో మన వాళ్ళకి ఒక నమ్మకం ఉండేది, సముద్రాలు దాటితే వాడి యొక్క పర్టికులర్ కులం నుంచి వాళ్ళని వెళ్ళేసేవాళ్ళు. అందుకని ఎవరు కూడా సముద్రాలు దాటి వెళ్ళి యుద్ధం చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కావాలంటే నేలపైన వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు, బర్మాకి వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు. ఆ రకంగా మనకి అదొక ఇది ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా యుద్ధంలో వ్యతిరేకత రావడానికి, భారతీయుల్లో వ్యతిరేకత రావడానికి ఇవి మెయిన్ రీజన్స్. సో ఫోర్స్డ్ కన్స్క్రిప్షన్ అంటాం, అంటే ఫోర్స్డ్ రిక్రూట్మెంట్ అంటాం. బలవంతంగా ఇష్టం లేకుండా వాళ్ళని సైన్యంలో యుద్ధం చేయమని బలవంత పెట్టడం లాంటి పనులన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళకి మన యొక్క సపోర్ట్ అవసరం అయ్యింది, సైన్యం యొక్క సపోర్ట్ అవసరమైంది. అందుకే వాళ్ళు ఎలాగా ఇచ్చేశారు. అట్లాగే
ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహ అంటే ఏంటి? సత్య ప్లస్ ఆగ్రహము, సత్యముతో కూడుకున్నటువంటి ఆగ్రహం. ఇక్కడ అహింసా మార్గాన్ని మొట్టమొదటిసారి గాంధీ మహాత్ముడు తెలియజేశాడు. సో వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ సత్యాగ్రహ అనేది మనం చూసుకోవాలి. మీకు టెక్స్ట్ బుక్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, అది ఒకసారి మీరు చూడండి. అలాగే మనకి 3 మూమెంట్స్ గాంధీ గారు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి లేదా మెయిన్ స్ట్రీమ్ జాతీయ ఉద్యమంలోకి నేషనల్ మూమెంట్లోకి రాకముందు ఆయన 3 ప్రాంతాల్లో ఈ యొక్క సత్యాగ్రహాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. మొట్టమొదటిసారి చంపారణ్లో ఆయన చేశారు 1917లో. అక్కడ ఎవరి గురించి ఫైట్ చేశారు? ఇండిగో ప్లాంటేషన్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఆయన ఫైట్ చేయడం జరిగింది. అట్లాగే 1917-18 తర్వాత ఆయన ఖేదా, గుజరాత్లో ఉన్నటువంటి ఖేదా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పన్నులు చెల్లించలేనటువంటి వారి యొక్క పన్నులు రద్దు చెయ్యాలి అని కోరుకోవటం జరిగింది. అలా అహ్మదాబాద్లో, ఇది గుజరాత్లోనే ఉంది, మిల్ స్ట్రైక్, మిల్ వర్కర్స్ యొక్క స్ట్రైక్. ఏ మిల్ వర్కర్సు? కాటన్ మిల్ వర్కర్స్ యొక్క స్ట్రైక్ జరుగుతుంటే దానికి సపోర్ట్గా ఆయన వెళ్ళటం జరిగిందనమాట. సో ఆ రకంగా 3 ప్రాంతాల్లో గాంధీ గారు విజిట్ చేశారు. ఆ 3 ప్రాంతాల యొక్క పేర్లు మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్లో కూడా మనకి ఇవన్నీ కూడా వస్తాయి, కాబట్టి దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్గా మనకి ఏది రావచ్చు? రౌలత్ యాక్ట్. వాట్ ఈజ్ రౌలత్ యాక్ట్? రౌలత్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 1919లో వచ్చింది. సో అలౌడ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ ట్రయల్ ఫర్ అప్ టు 2 ఇయర్స్. 2 సంవత్సరాల వరకు ఎటువంటి జుడిషియల్ ట్రయల్ అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా వారిని మనం జైల్లో పెట్టచ్చు అనేటువంటి దాన్ని ఒక చట్టంగా తీసుకొచ్చారు. దానికి నిరసనగా అనేక ఉద్యమాలు నడిచాయి. దాన్ని గాంధీ గారు సైతం వ్యతిరేకించారు. ఆ తర్వాత మనం తీసుకుంటే ఇంపార్టెంట్, దీని తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకి జలియన్ వాలాబాగ్ మసాకర్ అంటాం, అంటే ట్రాజడీ, బాధాకరమైనటువంటి విషయం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో శాంతియుతంగా ఉన్నటువంటి సమూహం పైన, పీస్ఫుల్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఇన్ అమృత్సర్, జనరల్ ఓ డయర్ ఓపెన్డ్ ఫైర్ వితౌట్ ఎనీ వార్నింగ్, కిల్లింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, మార్కింగ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? ఆ రోజు కాల్ బైసాకి, అదే రోజు ఏప్రిల్ 13, 1919, అదే రోజు వాళ్ళు ఈ ఎమర్జెన్సీ లాంటిది విధించడం జరిగింది, కర్ఫ్యూ. సో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారనేటువంటిది కూడా వీళ్ళకి తెలియదు. సో ఇవన్నీ కారణాల వల్ల ప్రజలు అక్కడ దే గ్యాదర్డ్ దేర్. అలా గ్యాదర్ అయినప్పుడు జనరల్ డయర్ కావాలనే భారతీయుల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. హీ వాంటెడ్ టు క్రియేట్ ఎ మారల్ ఎఫెక్ట్ బై క్రియేటింగ్ పీపుల్ టు బీ ఇన్ టు ఏ ప్యానిక్ మోడ్ అనేటువంటిది ఒక ప్రయత్నం చేశాడు ఆయన. దాని కారణంగానే ఈ జలియన్ వాలాబాగ్ మసాకర్ అనేది జరిగింది. ఇది ఏ డేట్లో జరిగింది అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్ 1919, 1924 మధ్యకాలంలో జరిగింది. ఖిలాఫత్ అంటే ఆపోజిట్, వ్యతిరేకంగా. దేనికి వ్యతిరేకంగా? ఒట్టోమన్ ఎంపైర్కి అప్పుడు అధికారి లేదా రాజుగా ఉన్నటువంటి ఆయనకి మతపరమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ఆయన్నే ఖలీఫ్ అంటాం. ఈయన ఖలీఫ్ అథారిటీ అంటే మనకి ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక పెద్దగా వాళ్ళు భావించేవాళ్ళు, మత గురువు, మత అధికారిగా భావించేవాళ్ళు. ఆయనే ఒట్టోమన్ ఎంపరర్గా కూడా ఉన్నారు. మొదట ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఓడించారో వీళ్ళని, అలా ఓడించిన తర్వాత ఆయన్ని ఏమైనా చేస్తారేమో అనేటువంటి దానికి ఒక నిరసనగా మనకి ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ అందరూ, ముఖ్యంగా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ, ఈ బ్రదర్స్ అందరూ కలిసి, ఈ బ్రదర్స్ అలాగే ముస్లిమ్స్ అందరూ కలిసి గాంధీ గారిని సపోర్ట్ ఆడటం జరిగింది. గాంధీ గారు కూడా
హిందూస్ ముస్లిమ్స్ విడివిడిగా ఫైట్ చేయటంలో అర్థం లేదు. మేము నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేస్తాము. అట్లాగే మీరు కూడా ఈ యొక్క ఖిలాఫత్ మూమెంట్కి హిందూస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు, ముస్లిమ్స్ అందరూ కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ సపోర్ట్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించినటువంటి సెషన్స్ 1920లో నాగ్పూర్ సెషను, అలాగే 1920లో జరిగినటువంటి ఈ సెషన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాప్ పాయింటింగ్లో 3 సెషన్స్ మనకు ఉంటాయి. పూర్ణ స్వరాజ్ పూణే సెషన్ ఒకటి ఉంటుంది, అట్లాగే నాగ్పూర్ సెషను, లాహోర్ సెషన్. ఈ 3 సెషన్స్ మ్యాప్ పాయింటింగ్లో వస్తాయి, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలా జరిగింది, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే బాయ్కాటింగ్ ద బ్రిటిషర్స్ గూడ్స్. నేను బ్రీఫ్గా మాత్రమే కవర్ చేస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్ను ఒకసారి చదివినా పర్లేదు, లేదా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఇది విన్నా పర్లేదు. ఈ పీడిఎఫ్ని మీకు లింక్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పటివరకు ఇవ్వలేదు, నాకు తెలీదు. ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నోట్స్లు కూడా లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రీ డౌన్లోడ్స్ చేసుకొని మీరు రివైజ్ చేసుకోవడానికి వీలుగా కొన్ని క్వశ్చన్స్ను కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. సో క్విక్లీ ఆస్క్ వాట్ ఎవర్ హెల్ప్ యూ వాంట్ ఇన్ దిస్ 1 month and let us try to crack the exam perfectly so that you can keep smiling for your whole life. So you can be proud of it. అట్లా మనం ఇది చేసుకుందాం. సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని బాయ్కాట్ చేయటం, స్వదేశీ గూడ్స్ని వాడాలనటం, సెల్ఫ్ రిలయన్స్ స్వయం ప్రతిపత్తిని పెంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేయటం, అలాగే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, మిడిల్ క్లాస్, పెసెంట్స్, ట్రైబల్స్, ప్లాంటేషన్ వర్కర్స్, స్ట్రైక్స్, ప్రొటెస్ట్, బర్నింగ్ ఆఫ్ ద ఫారిన్ గూడ్స్, ఇవన్నీ కూడా మనకి జరిగినటువంటి పరిణామాలు. రీజన్స్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో గోల్స్ ఒక పాయింట్, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఒక పాయింట్, అలాగే రీజన్ ఫర్ విత్డ్రాల్ రాస్తే మీకు 3 మార్క్స్ వస్తాయి. వైలెన్స్, చౌరీ చౌరా అనేటువంటి ఒక ప్లేస్లో పోలీస్ స్టేషన్ని బర్న్ చేసినప్పుడు గాంధీజీ ఎంఫసైజ్డ్ ఆన్ నాన్ వైలెన్స్. మన మార్గం ఏంటి? అహింసా పరమో ధర్మ, అహింసా మార్గాన్ని, సత్యాగ్రహాన్ని పాటించట్లేదు, వీళ్ళు హింసా మార్గానికి వెళ్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో గాంధీ గారు ఈ ఉద్యమాన్ని ఆపేయటం జరిగింది. ఆఫ్టర్ వైలెన్స్ బ్రోక్ అవుట్ ఇన్ ద ఇష్యూ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఎక్కడ? చౌరీ చౌరా. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ ఎ వైలెంట్ ఇష్యూ. ఆ పోలీస్ స్టేషన్ బర్న్ చేసినప్పుడు పోలీసులు అందరినీ కూడా లోపల పెట్టి వాళ్ళని బర్న్ చేశారు. సో అదొక బ్యాడ్ స్పాట్గా గాంధీ గారు చెప్తూ దానికి మనం ఇలా కాదు చేయాల్సింది, దిస్ ఈజ్ నాట్ ద వే, వీ హ్యావ్ టు ఆర్గనైజ్ అవర్ సెల్స్ అని దాన్ని ఆపేయటం జరిగింది. అలాగే రెబేలియన్ ఇన్ ద కంట్రీ సైడ్. సో కేవలం ఒక ప్రాంతంలోనే జరిగిందా అంటే లేదు. ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో పెజెంట్ అప్రైజింగ్, అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఎక్కువ రెంట్స్, అలాగే ఒప్రెసివ్ ల్యాండ్ లార్డ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే అవధ్ అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి రైతులు, అక్కడ జరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి హై రెంట్స్ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో గూడెం హిల్స్లో ట్రైబల్స్ని లీడ్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు, అలాగే ప్లాంటేషన్ వర్కర్స్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ ద ఇన్లాండ్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859. ఈ యాక్ట్కి వ్యతిరేకంగా. ఏమిటి యాక్ట్ అంటే, ఒక్కసారి కనుక మనం ఎంటర్ అయితే యూ విల్ నెవర్ గో అవుట్ సైడ్. ఆ ప్లాంటేషన్ లోపలికి కనుక ఎంటర్ అయినట్లయితే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళటానికి లేదు. విపరీతమైనటువంటి కష్టమైనటువంటి వర్క్, లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉండేది, వాళ్ళు బయటకు వెళ్ళటానికి లేదు. ఒక కైండ్ ఆఫ్ ప్రిజన్ లాగా ఉండేది అనమాట. దాన్ని ఇన్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 ప్లాంటేషన్ వర్కర్స్ యాక్ట్ అంటాం. ఈ యాక్ట్ అనేది వాళ్ళకి ఇదవుతుంది. సో ఈ యాక్ట్ వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది అనమాట. అంటే వాట్ డిడ్ దే ఫీల్ అబౌట్ దిస్ ఏంటంటే, ఆ టైంలో గాంధీ గారు చెప్పినటువంటి కాల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, వీ క్యాన్ డిఫై దిస్ లా, ఈ యాక్ట్ని మనం బ్రేక్ చేసి మనం వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా బయటికి వెళ్ళటానికి లేదు అని కదా వాళ్ళు చెప్పింది.
సో బయటికి వెళ్ళటానికి లేదని చెప్పినప్పుడు దీని నుంచి వాళ్ళు గాంధీ గారి యొక్క రాజ్ వస్తుంది, గాంధీ రాజ్ వస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు బ్రేక్ దిస్ లా అని వాళ్ళు ప్రయత్నం చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ టైంలో ట్రైన్స్ అన్ని బస్సులు అన్నీ కూడా స్ట్రైక్గా ఉండటం వలన వీళ్ళు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడినటువంటి సందర్భం, వీళ్ళని విపరీతంగా కొట్టి తీసుకొచ్చినటువంటి సందర్భం అది. నెక్స్ట్ మనకి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ 1930-34 మధ్యలో జరిగింది. సో ఫస్ట్ ఇది స్టార్ట్ అయ్యేది దాండీ మార్చ్, గాంధీజీ యొక్క జర్నీ సబర్మతి ఆశ్రమం నుంచి దాండీ వరకు ఎన్ని డేస్ జరిగింది, దానికి ఎన్ని డేస్లో ఎన్ని మైల్స్, దాదాపు 24 డేస్ ట్రావెల్ చేశారు, 10 మైల్స్ పర్ డే ట్రావెల్ చేశారు, పీపుల్ని గ్యాదర్ చేసుకుంటూ. సాల్ట్ పైన వేసినటువంటి ట్యాక్స్, అన్జస్ట్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఇచ్చేయటం జరిగింది. దే ప్రొటెస్టెడ్ ది అన్జస్ట్ సాల్ట్ ట్యాక్స్ బై బ్రేకింగ్ ద సాల్ట్ లాస్ బై గాంధీజీ హిమ్సెల్ఫ్. ఇక్కడ కూడా అగైన్ ఇన్ నాన్ వైలెంట్ వే ఉమెన్, పెసెంట్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. సో ఛాలెంజెస్ టు ద నేషనల్ యూనిటీ, వీళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి మనకి మన జాతీయ యూనిటీలో అంటే దళిత్స్ డిమాండ్స్, వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేవని అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంది అంబేద్కర్ గారికిను గాంధీ గారికి. సో ఏమిటి కాన్ఫ్లిక్ట్ అంటే మాకు వీ హ్యావ్ అన్టచబిలిటీ ఇన్ అవర్ సొసైటీ, ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ లేదు, అప్పటికి ఇంకా ఎస్సీ రాలేదు కాబట్టి దళిత్స్ లేదా అన్టచబుల్స్కి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, అలాగే ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ రిజర్వేషన్ ఇవ్వండి, అప్పుడే మాకు ఇది అవకాశం ఉంటుంది, లేకపోతే మేము చేయలేము అని దానికి సంబంధించి సపరేట్ ఎలక్టోరేట్స్ కావాలి అని డిమాండ్ చేశారు. అలా డిమాండ్ సపరేట్ ఎలక్టోరేట్ అంటే ఏంటి, కేవలం ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే నిలబడతారు, కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఓటేస్తారు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా దాంట్లో ఓటేరు. అలాగా డిమాండ్ చేసినప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే నోనో అలా డివైడ్ చేయొద్దు సొసైటీని, వి విల్ మేక్ ఇట్ సర్టెన్ సీట్స్ వేర్ ద అన్టచబుల్స్ ఆర్ మోర్, సో కాల్డ్ దళిత్స్ ఆర్ మోర్, దోస్ పీపుల్ కమ్యూనిటీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఆ ఏరియాలో మనం ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చేద్దాము, అందరూ కూడా ఆ క్యాండిడేట్ని ఎన్నుకునేటట్టుగా అనేది ఒక అగ్రిమెంట్ జరిగింది 1932లో. దాన్ని పూనా ప్యాక్ట్ అంటాం. సో అది మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ కలిసి లేకపోవటం కూడా ఒక పాయింట్గా మనం నోట్ చేసుకోవచ్చు. ఏలినేషన్ ఆఫ్ ముస్లిమ్స్ అంటే సపరేట్ అయిపోవటం, ఖిలాఫత్ మూమెంట్ ఫెయిల్ అయిపోవటం, జిన్నా సపరేట్ ముస్లిం రిప్రజెంటేషన్ డిమాండ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా మనకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే సింబల్స్ ఆఫ్ నేషనలిజంలో మనకి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సింబల్స్ అని, అట్లాగే వాట్ డూ దే డెపిక్ట్ అని ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. సో భారత మాత డెపిక్టెడ్ యాజ్ ఎ డివైన్ ఫిగర్ సింబలైజింగ్ ద నేషన్, అట్లాగే స్వదేశీ ఫ్లాగ్స్ రిప్రజెంటెడ్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్, అట్లాగే ఫోక్ కల్చర్, సాంగ్స్, లెజెండ్స్, ఫెస్టివల్స్ ప్రమోటింగ్ నేషనలిజం. సో ఇక్కడ భారతమాత చిత్రం, స్వదేశీ ఫ్లాగ్ మన సొంత చిహ్నం, ఫోక్ జానపద గేయాలు పద్యాల ద్వారా జాతీయ భావాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్ పార్టీ, సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ వీళ్ళు రిఫార్మ్స్ కోసం కంటెస్ట్ చేశారు, స్వరాజ్ పార్టీ అని స్థాపించారు. అలాగే సైమన్ కమిషన్, సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం మనందరికీ తెలుసు కదా. 1927, ఒకవేళ మీకు ఆన్సర్స్లో 27 కనుక లేనట్లయితే ఎంసిక్యూ ఆప్షన్స్లో 28 ఉన్నా సరే టిక్ పెట్టండి. ఎందుకు 27 డిసెంబర్లో ఈ కమిషన్ బయలుదేరింది. 27 నుంచి మనకి 3 months టైం పడుతుంది బ్రిటన్ నుంచి ఇండియాకి రావటానికి. కాబట్టి ఆ టైంలో మనకి 3 months టైం పట్టేది కాబట్టి 28లో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏది ఇచ్చినా కరెక్టే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 27, 28 రెండు కూడా రాసుకోండి. పూర్ణ స్వరాజ్ సెషన్ ఎప్పుడు డిక్లేర్ అయ్యింది? 1929లో జరిగినటువంటి లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి మనకి
అనేటువంటి ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ అడాప్ట్ చేసుకోవటం జరిగింది. సో జనవరి 26, 1930న వాళ్ళు ఇండిపెండెన్స్ డేగా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేసుకున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. కానీ అదే డేట్ని మనం ఈరోజు రిపబ్లిక్ డేగా ఫిక్స్ చేసుకోవడానికి కారణం కూడా అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్ట్రగుల్స్ క్విట్ ఇండియా మూమెంట్తో మనం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీకు ప్రాక్టీస్కి క్వశ్చన్ పేపరు 40 మార్క్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. 5 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 3 మార్క్స్ క్వశ్చన్స్ 5, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్సర్ కీ కూడా మీకు ఇచ్చాను. ఆన్సర్ కీ మీరు చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్ ఆన్సర్స్ తెలియకపోతే చూసి రాయండి, ఒకసారి చూసి రాయండి, నో ప్రాబ్లం, మీకు మైండ్లోకి వెళ్తుంది. ఎట్లా రాయాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ జనరల్గా ఏమిటంటే, హౌ డిడ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేట్ ఏ న్యూ పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. అలాగే లాంగ్ ఆన్సర్స్లో 2020లో అడిగారు ఈ చాప్టర్ నుంచి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ 2022లో అడిగారు, జలియన్ వాలా బాగ్, చంపారన్, సబర్మతి ఆశ్రమ్ అడగటం జరిగింది. సో ఇట్లా మీకు ఈ మెటీరియల్ అంతా కూడా మీ దగ్గర ఉంది. ఒక క్విక్ గైడ్గా మీకు ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.